గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో మరణానంతర జీవితం అనే పుస్తకాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం. లాస్ట్ టైం ఎక్కడైతే ఆపుకున్నామో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. మరొక ఉదాహరణ, ఈ సంఘటన 9 సంవత్సరాల వయస్సులో మరణించిన ఒక పాపకు సంబంధించినది. 1800 సంవత్సరం చివరిలో ఆమె పాఠశాల వినోదయాత్రలో స్వారీ చేస్తుండగా నేను సంభాషణ ప్రారంభించాను. వినోదయాత్ర స్థలం దగ్గరలో ఒక కొలను ఉంది. ఈమె తప్ప మిగిలిన వాళ్ళందరూ దాంట్లో ఈత కొడుతున్నారు. ఆమెకు నీళ్ళంటే భయం, ఈత బాగా రాదు. కానీ మిగిలిన పిల్లలకు ఆ సంగతి తెలిస్తే ఏడిపిస్తారన్న భయంతో ఆ విషయం వాళ్లకు తెలియకూడదు అనుకుంది. కొంతమంది చేపలు పడుతూ ఉండటంతో తాను కూడా చేపలు పడుతున్నట్లు నటించాలనుకుంది. అట్లా చేస్తే తనకు ఈత రాదని ఎవరూ గుర్తించలేరు అనుకుంది. ఆ విషయంలో ఆమె నిజంగా చాలా విచారపడటం వలన స్వారీని కూడా ఆనందించలేకపోయింది. ఆమెను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఏమైంది అని అడిగాను. ఆమె ఆనందంతో నేనక్కడ లేను, నేను కాంతిలో ఉన్నాను అని చెప్పింది. నాకు ఆశ్చర్యం అనిపించి ఏం జరిగింది అని అడిగాను. రిగ్రెసివ్ విచారంగా, నేను ఈదలేను, నా చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి, నా హృదయం మండినట్లయింది. నేను వెంటనే వెలుగులోకి వచ్చేశాను. ఇక నేను ఏ విషయమూ పట్టించుకోలేదు. అంటే ఆ కొలను నువ్వు అనుకున్న దానికంటే లోతుగా ఉందా? కొలను లోతుగా ఉందని నేను అనుకోవటం లేదు. నేను నిజంగా భయపడ్డాను. నా మోకాళ్ళు ముడుచుకున్నట్లు అనిపించింది. లేవలేకపోయాను. నాలో భయం పెరిగింది అంతే. డోలోరిస్, నువ్వెక్కడ ఉన్నావో తెలుసా? రిగ్రెసివ్, వాళ్ళంతా పనులు చేస్తున్నారు. తాము చేయవలసిన దానిని త్వరగా పూర్తి చేసినట్లు పనుల్లో మునిగిపోయి ఉన్నారు. నేను ప్రతి విషయాన్ని గమనిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. డోలోరిస్, ఈ ప్రదేశానికి ఇది వరకు ఎప్పుడైనా వచ్చినట్లు అనుకుంటున్నావా? రిగ్రెసివ్, పరిచిత ప్రదేశంలానే ఉంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కానీ నేను మళ్ళీ వెనక్కు వెళ్ళాలి. నేను భయాన్ని అధిగమించాలి. భయాన్ని మనం మోస్తే అది మన మనస్సును స్తంభింపజేస్తుంది. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయని నిజంగా నేను అనుకోను. నా భయం వల్ల నాకు అది రెట్టింపు లోతు అనిపించింది. భయపడ్డం కంటే నీచమైన విషయం ఇంకొకటి లేదు. ఈసారి ఆమె స్వరంలో పెద్దరికం ధ్వనించింది. భయం మనిషి మనసులో ఉన్న ఒక పెద్ద భూతం. భయం భూమిపైన మాత్రమే ప్రభావం చూపుతుంది. అది మనస్సులోని చీకటే. చైతన్యం లేదా ఆత్మపై దాని ఏ ప్రభావమూ లేదు. డోలోరిస్, భయపడే విషయాలు ఉంటాయని అనుకోవడం వల్ల మాత్రమే మనుషులు భయపడుతున్నారు అనుకుంటున్నారా? రిగ్రెసివ్, అవును. ఆ విషయాలు కూడా మీరుగానే తెచ్చుకుంటున్నారు. ఆలోచన శక్తి, అది సృజనాత్మకతను కలిగి ఉంటుంది, సృష్టిస్తుంది. ఎదుటి వాళ్ళు భయపడితే మనకు చాలా హాస్యాస్పదంగా, వింతగానూ ఉంటుంది. వాళ్ళతో మనం దాంట్లో ఏముంది, మీరు ఊరికే భయపడతారు అంటాం. కానీ అదే స్వంత విషయమైతే అది చాలా గాఢమైనది, వ్యక్తిగతమైనది అయి ఎంతో సన్నిహితంగా మిమ్మల్ని చుట్టుముడుతుంది. ఎదుటివాళ్ళు భయాలను గమనించి వాటిని అర్థం చేసుకుని వారికి సహాయం చేస్తే ఎక్కడో ఒక చోట నా భయాలను అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుందని నేను అనుకున్నాను. డోలోరిస్, ఇది చాలా సముచితమైన అభిప్రాయం. మనుష్యుల కన్నా అతి పెద్ద భయాలలో ముఖ్యమైనది ఏమిటో తెలుసా? అది మృత్యు భయం. రిగ్రెసివ్, అది అంత బాధాకరమైనది కాదు. నేను చేయగలిగిన అతి తేలికైన పని అదే. మృత్యువు అన్ని గందరగోళాలకు చివరి తీరం. ఎప్పటి వరకు అంటే మీరు మళ్ళీ జీవితం మొదలుపెట్టే వరకు. ఆ తర్వాత మళ్ళీ గందరగోళమే. డోలోరిస్, అలా అయితే మనుషులు మళ్ళీ వెనక్కు తిరిగి భూమిపైకి ఎందుకు వస్తున్నారు? రిగ్రెసివ్, మీ పరివర్తనాన్ని మీరు పూర్తి చేసుకోవాలి కదా. అన్ని విషయాలు తెలుసుకొని అన్నింటినీ అధిగమించిన తర్వాతే పరిపూర్ణతను సాధించి అనంతతత్వంలోకి అడుగు పెట్టగలరు. డోలోరిస్, చాలా పెద్ద కార్యక్రమం అది. సమస్తము తెలుసుకోవటం అన్నది సమయం కూడా తీసుకునేటట్లుందిగా. రిగ్రెసివ్, అవును, ఒక్కోసారి చాలా నిస్తేజకరంగా కూడా ఉంటుంది. డోలోరిస్, చాలా ఎక్కువ సమయం కూడా తీసుకునేటట్లు ఉంది కదా. రిగ్రెసివ్, కానీ నేను ఉన్న చోటు నుంచి చూస్తే అది చాలా అల్పంగానే అనిపిస్తుంది నాకు.
నేను ప్రస్తుతం అదుపులోనే ఉన్నాను. ఉదాహరణకు నేను భయాన్ని అర్థం చేసుకున్నాను. దాంతోపాటు నా ఆలోచన విధానాన్ని అవగతం చేసుకున్నాను. నాకు ఇంక భయం స్పర్శ సోకకూడదు అనుకుంటున్నాను. అయినా మానవ వ్యక్తిత్వ విషయంలో ఓ సూక్ష్మం ఉంది. మీరు భూమిపైన ఉంటే భయం మిమ్మల్ని చుట్టుబడుతుంది. నేను చెప్పేది ఏమిటంటే అది మీలో భాగమైపోతుంది. భయాన్ని వీడి హేతుబద్ధంగా ఉండటం అనేది మీకు కష్టసాధ్యమైపోయే విధంగా అది మిమ్మల్ని హత్తుకుంటుంది. డోలోరిస్: అదేం కాదులేండి. మీరు కాస్త ఉద్వేగంలో ఉండడం వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళకు ఎంతో తేలిక అని చెప్పడం చాలా తేలిక. రిగ్రెసి: అది ఎదుటి వాళ్ళ భయాన్ని చూడడం లాంటిది. ఇకపోతే ముందు ముందు నేను నేర్చుకోగలిగినంత ఎక్కువ నేర్చుకునే జన్మను ఎంచుకోవాలి. చాలా ఎక్కువ అనుభవాలు పొందగలిగేటట్లు ఒక దీర్ఘమైన జీవితకాలం కావాలి. తక్కువ ఆయు పరిమితి ఉండే అనేక జన్మల కన్నా ఎక్కువ ఆయుష్ అనుభవం కలిగే ఒక్క జన్మ మేలు. అది తేలిక. నేను ఇక్కడ చాలా సమయం వృధా చేస్తున్నాను. వివేకంతో నా యాత్రలను పరిమితం చేసుకోవడానికి వీలుగా ఎక్కువ అనుభవాలు పొందగలిగే ఒక జన్మను జాగ్రత్తగా ఎంచుకుంటాను. కానీ అది చాలా క్లిష్టమైన పని కూడా నేను అనుకుంటున్నాను. ఒక జన్మను ఎంచుకొని మసులుతున్నప్పుడు చుట్టూ ఉన్న వ్యక్తులతో సరి అయిన వ్యక్తిగత బాధ్యతలను నెరవేర్చవలసి ఉంటుంది. ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో అదే తిరిగి మన దగ్గరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.